నంద్యాల పట్టణంలోని వివేకానంద ఆడిటోరియంలో నేడు స్పందన బ్లైండ్ పీపుల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లూయిస్ బ్రెయిల్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్పందన బ్లైండ్ పీపుల్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు లూయిస్ బ్రెయిల్ అంధులకు చేసిన విశేష కృషిని కొనియాడారు. ఓకే శేఖర్ సార్ ఈరోజు కళ్ళు కనపడిన అంధులకు లిపిని కనుగొని వారు చదువుకోవడానికి ఉపయోగపడిన మరియు వారి యొక్క ఆశయాలు తీర్చడానికి, వారు చదువుకోవడానికి, ఉద్యోగాలు పొందడానికి ముఖ్య కారణమైనటువంటి మన లూయిస్ బ్రెయిల్ గారి జన్మదిన వేడుకలు ఈరోజు మన వివేకానంద ఆడిటోరియంలో జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో మనకు ఆర్థిక సంబంధించి గోళ్ళ రాజేష్ గారు ఈరోజు మనకు 31 మందికి 2000 చొప్పున చెక్కులు అందజేసి అందులకు ఆర్థిక సాయాన్ని అందించినటువంటి గోళ్ళ రాజేష్ గారికి అభినందన తెలియజేస్తున్నాం. అలాగే ఇండాస్ హాస్పిటల్ మరియు మన కౌన్సిలర్ శ్యామ్ గుప్తా గారు ఇక్కడికి ఇచ్చేశారు. అలాగే మన ముఖ్య అతిథి ఇచ్చేసినటువంటి రామకృష్ణ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమంలో లూయిస్ బ్రెయిల్ చిత్తపడానికి పూలమాల వేసి ఆయన ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఆయన కూడా జయప్రదం చేశారు. మన రఘురామ్ గారు, అలాగే కిచెన్ గార్డెన్ దీపక్ గారు, ఎక్స్ఐసిఐ రవికుమార్ గారు, వారికి అందరికీ అభిప్రాయం తెలియజేసుకుంటున్నాం. మరియు చీరలు చేసిన మన స్వాతి మేడం సొసైటీ తరఫున ఆమె కూడా కొన్ని చీరలు తెచ్చారు, వారికి కూడా అభినందన చేస్తున్న ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ సహాయ సహకారం అందించేటువంటి థ్యాంక్స్ చెప్తున్నాం. స్పందన బ్లైండ్ పీపుల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లూయిస్ బ్రెయిల్ గారి జయంతి సందర్భంగా స్థానిక రామకృష్ణ రెడ్డి ఆడిటోరియం నందు ఈ కార్యక్రమం నిర్వహించినాము. ఈ కార్యక్రమంలో దాతల సహకారంతో ఇక్కడికి వచ్చిన అంధులకు మరియు దివ్యాంగులకు స్కాలర్షిప్లు అయితేనేమి, దుస్తులు అయితేనేమి, వాళ్లకు సొసైటీ ప్రెసిడెంట్ గారైన చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేస్తున్నాము. మన దివ్యాంగులు కానీ అంధులు కానీ ఆత్మస్థైర్యంతో ముందుకు రావాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నాను. మన శరీరానికే వైకల్యం కానీ మన మనసు కాదని చెప్పేసి కూడా నేను తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ లూయిస్ బ్రెయిల్ గారిని ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా సవినంగా కోరుతున్నాను. ఈరోజు అందుల కార్యక్రమంలో పాల్గొనడము దేవుని యొక్క అనుగ్రహం. ఈ కార్యక్రమానికి ప్రెసిడెంట్ అయినటువంటి మన చంద్రశేఖర్ గారు, గుర్రప్ప గారు, రమేష్ గారు, డిపి మస్తాన్ గారు, కండే శ్యామ్ గారు, గుప్తా అన్న గారు, రామకృష్ణారెడ్డి గారు విద్యా సంస్థ అధినేత, వీళ్ళందరూ కూడా కలిసి ఈరోజు లూయిస్ బ్రెయిల్ జన్మదిన వారోత్సవాల్లో పాల్గొనడం చాలా అదృష్టం. నిజంగా చెప్పాలంటే అందులకు 6 అక్షరాలతో స్పర్శతో నేర్చుకున్నటువంటి ఈ కార్యక్రమం 1809లో ఆయన జన్మించడం, అకస్మాత్తుగా ఆయనకు కొన్ని ఇబ్బందులు కలగడం వల్ల కళ్ళు కాండకపోవడంతో 15 ఏళ్లలోనే ఆయన ఈ యొక్క చుక్కలతో అక్షరాలను చదివి మనకు చదువు నేర్పించినటువంటి మహానుభావుని యొక్క జన్మదిన శుభాకాంక్షలు నంద్యాలలో జరగడం చాలా సంతోషం.